ఏం చేస్తుంటారు? తాట నడుపుతూ ఉంటారు. ఎలా కొనసాగుతుంది ప్రభుత్వం 6 నెలల కాలంలో వ్యవధిలో ఎలా కొనసాగుతుంది? ఇది బాగానే ఉన్నదండి. ఈ ప్రభుత్వం బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుందని అంటారు? అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు ఇది వరకులాగా ఏమి లేవు. జగన్ ప్రభుత్వం మీద ఇది బాగుంది. అసలు జగన్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది? ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా కొనసాగుతుంది? ఈయన వచ్చాక బాగుందండి. అన్నీ అంటే పనులు అవి బాగున్నాయి. అప్పుడేమో మాదే అధికారం కింద అన్నట్టుండి ఇప్పుడు అలాగే ఏమి లేదు, బాగానే ఉంది. మాదే అధికారం కింద మరి వీళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు. కేవలం వాలంటీర్లను ఎందుకు తీసేశారు? సూపర్ 6 కాదు ఇది సూపర్ షీట్ అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా. వాలంటీర్ల వల్ల ఉపకారం ఏమున్నదండి? ఇప్పుడు ఈయన ఇస్తున్నాడు కదా, పొద్దున్న 7 అవ్వకుండా పింఛనీళ్ళు ఇచ్చేస్తున్నారు. 6 గంటలకే వచ్చేస్తున్నారు, పొద్దున్నే ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్ల వల్ల ఉపకారం ఏమున్నది? ఉపకారం ఏమీ లేదు. వాలంటీర్ల వల్ల ఉపకారం ఏమీ లేదు, ఏమీ లేదు. అంటే ఈయన సంక్షేమ పథకాలకి పెద్దపీట వేయలేదు, పక్కకు తోసేశారు సంక్షేమాన్ని అనేసి మాటలు వస్తున్నాయి. గవర్నమెంట్ అంతా గుల్ల చేసి వెళ్ళిపోయాడు కదండి జగన్. మరి ఇప్పుడు ఇవన్నీ కూడసాలంటే కొంత టైం పడుతుంది. జరుగుతాయి అనుకుంటున్నాం మేము. అన్ని జగన్ అసలు ఏం అప్పుల పాలు చేసి వెళ్ళారంటారు మీ దృష్టిలో? అదే ఇంక మామూలుగా ఇంకా అతను ఏమి రోడ్లని ఇవన్నీ ఏమీ చేయలేదు. ఏమి చేయలేదు. అన్నీ మొత్తం బట్టలు ఒక్కడం ఇంకా ఈ పని మొదలెట్టాడు. అంటే జగన్ ప్రభుత్వంలో పేదవాడు గుప్పెడు అన్నం తిన్నాడు, ఈ ప్రభుత్వంలో బ్రతకడానికే ఇబ్బందికరంగా మారింది సామాన్య ప్రజలు అంటున్నారు. మరి అప్పుడు అంటే డబ్బులు వేసేసి కూడా జగన్ గారు ఇదేమో సంక్షేమ పథకాలు ఈ రోడ్లని ఇవన్నీ ఏమీ లేవు. అది దాని మీద అలాగ ఉంటుంది ఇప్పుడు జనాలకి. అసలు ఈ 6 నెలల కాలంలో మరి ఈయన చేసిన డెవలప్మెంట్ ఏంటంటారు? అయ్యో మరి మీరు చూస్తలేదు. ఇప్పుడు ఎదురు రోడ్డు వేసారా, ఆ రోడ్డు వేసారు, మళ్ళీ వాళ్ళు అక్కడ వేసారు. ఇప్పుడు ఈ కొంత పంచాయతీకి అప్పుడే 6 నెలల్లో ఆ రోడ్డు వేసారు, అక్కడ వేసారు. అలా ఒకటి చేస్తున్నారు. ఇంకా అక్కడ డ్రైనేజ్ ఒకటి కట్టారు. ఒకటి అవుతాయి, ఒకటి చేస్తున్నారు. ఈ అమరావతి రాజధాని చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వైజాగ్ని దీన్ని కంపేర్ చేసుకుంటే వైజాగ్లో అన్ని సౌకర్యాలు మనకు ఉన్నాయి, ఇక్కడ అమరావతిలో అసలు ఏం లేవు. అమరావతిలో లేదు కాబట్టి చెయ్యాలని అక్కడ అమరావతిలో కడితేనే బెటర్ కదా. అసలు ఒక రాజధాని స్థాపించాలంటే చాలా టైం పడుతుంది. చాలా 5 సంవత్సరాలు ఎలా ఇల్లు చేయగలరు అంటారు? చెయ్యాలి మరి, పూర్తి అవుతుంది అనుకుంటున్నాం. మరి పూర్తి అవుతుంది అనుకుంటున్నాం. మరి ఈ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ 3 రాజధానులు అంటారు. మళ్ళీ అంటారు మరి. అందుకని ఈ గవర్నమెంట్ ఉండగా అయిపోతే మంచిది అనిపిస్తుంది. అది అంటే ఇంకా సంక్షేమ పథకాలు ఏవి అందుబాటులోకి వచ్చాయి ఈయన వచ్చిన తర్వాత? ఇప్పుడు పెంచడానికి అయితే ఏమి రాలేదండి. మామూలుగా చెప్పింది ఏంటంటే గ్యాస్ అవి ఇస్తున్నారు. మామూలు రైస్ అవి మామూలుగా వచ్చేస్తున్నాయి. అన్ని బాగానే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్లు కూడా అందరికీ వస్తలేదు అనేసి మాటలు వస్తున్నాయి. లేదు, అందరికి వస్తున్నాయండి. అందరికి వస్తున్నాయి. అంటే మరి కొంత మరి వీళ్ళు ఇంకా అవ్వడం అవి సమస్యలు ఉంటాయి కదా, అవి చేయించుకుంటే అందరికి వస్తాయి. అందరికి వస్తాయి. అంటే ఈ ఫింక్షన్ల విషయం కూడా 4000 ఫింక్షన్ అనేది ఈ ఫింక్షన్దారులు ఉన్నారు కదా, వృద్ధాప్యం చెందిన వాళ్ళకి వరకే న్యాయం చేశారు, మిగతా వాళ్ళందరికీ అన్యాయం చేశారు అన్న విధంగా మాట్లాడుతున్నారు. లేదు, అందరికి ఇస్తున్నారండి. ఇప్పుడు కొత్తవి కూడా పెట్టుకోమన్నారు కదా. కొత్తవి కూడా పెట్టుకోమన్నారు.